ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో ప్రతి ఒక్కరికి, గృహస్థులకి, ఆఫీసులో పనిచేసే వాళ్ళకి, ఎక్కడైనా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, భార్యాభర్తలకి, అమ్మ కొడుకులకి, తండ్రి కొడుకులకి, వ్యాపారం పార్ట్నర్షిప్లో అంటే కలిసి వ్యాపారం చేస్తారు వాళ్ళకి ప్రతి ఒక్క చోట ఉపయోగపడే మంత్రం ఇది. చాలా బాగా, ఎందుకంటే భార్యాభర్తలను విడదీస్తున్నారు. వీళ్ళిద్దరూ విడిపోతే ఆ ఇంట్లో వాళ్ళకున్న ఆస్తి మనకే వచ్చింది. ఆ ఇంట్లో మనం పెత్తనం చేయొచ్చు. ఆ ఇంట్లో మనమే మన చెయ్యే అన్నిటికీ, మనకి తిరిగే ఉండదు అని భార్యాభర్తలకి విరోధం పెట్టి వాళ్ళని ఒకరికి ఇష్టం లేకుండా చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు ఒక అన్నదమ్ముల కన్నా, ఒక తల్లికి పుట్టిన బిడ్డల కన్నా కూడా ఎక్కువగా బాగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఇవేళ విడదీయాలి ఎట్లా? తండ్రి కొడుకులు, తల్లి కొడుకు లేదా సంతానము, బిడ్డలకి, ప్రతి ఒక్కరికి ఒకరిని విడదీసి వీళ్ళు ఎలా తన్నుకుంటున్నారా, వీళ్ళు ఎలా ఉంటున్నారా చూసి నవ్వుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవాళ్ళు, మేము 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం, ఇంతలో ఏమైంది మాకు, మా ఇద్దరం ఒకరు అంటే ఒకరు పట్టలేదు అనుకుంటారు. నేను గుడి కట్టించానండి, మేము గుడి కట్టించాము, కానీ గుడి అయితే కట్టాము, కానీ మాకు గుడికి దగ్గరికి ఎవరు జనం రావటం లేదు. మేము అమ్మాయికి లేదా అబ్బాయికి మేము పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నాము, లేదా పెళ్ళి కుదిరింది, కొంత అమౌంట్ పక్కన వాళ్ళని అడిగితే రాత్రి ఇస్తామన్నారు. తెల్లారేసరికి మా దగ్గర లేవు, కుదరవు, వేరే సార్ చూసుకోండి అన్నారు. ఒకటి, మేము ఎక్కడైనా బాగా పర్సెంటేజ్ మేము ఎడ్యుకేషన్ చేసాము, మాకు రేపు ఎల్లుండి అయితే అపాయింట్మెంట్ మాకు వచ్చింది, జాబ్కి వెళ్తాము అనుకుంటారు. అకస్మాత్తుగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు, డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కొంది వాడుతుంటారు. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుంటారో ఆ విధంగా వాళ్ళు ఒక మంచి పని చేయడానికి ముందుకు వస్తుంటారు. ఒక మంచి అంటే నలుగురు సహాయం చేయాలి, డబ్బు పూర్వకంగా కానీ, లేదా మాట సహాయంగా కానీ, ఏదో ఒక విధంగా సేవ చేయాలి అని ఒక ఆలోచన వస్తుంటుంది. ఏ విధంగా చూసినా ముందుకు పోనీయకుండా అడ్డుపడేది, వాళ్ళకి విద్వేషణ ప్రయోగం చేసి ఒకరంటే ఒకరు పడకుండా, ఒక అతని దగ్గర వేరే వాళ్ళు కాదు, నా విషయమే చెప్తున్నాను. నేను నా చుట్టూ 10 మంది ఉండి ఏదన్నా చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ నాకు సపోర్ట్ వచ్చినప్పుడు ఈ పక్కన ఉండి చూసిన వాళ్ళు, అతని దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు, చాలా బంధువులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమని చేయగలుగుతారు వీళ్ళు, అతనికి పడకుండా చెయ్యాలి, చేస్తే అతను చేసే పని ఆగిపోతుంది, వాళ్ళు ఒకరంటే ఒకరు పడకుండా ఎవరి పాటుకు వాళ్ళు దూరం వెళ్ళిపోవాలి అని జరిగిన రోజులు కూడా ఉన్నాయి నా విషయంలోనే. ఇప్పుడు నడుస్తుంది కూడా, కానీ మనం ఎన్ని లెక్క చేయము. ఈ విధంగా ఎంతోమంది నన్ను అడిగారు. చంద్రగ్రహణం రోజున కాలభైరవ మంత్రం చేశాను. ఆ వీడియో చూసి చాలామంది ఫోన్ చేసి అడిగారు, మంచి వీడియో చేశారండి, ఇంకా మంచి చేయండి. భార్యాభర్తలు విడిపోవటం కానీ, విరోధ అంటే విద్వేషణ ప్రయోగం నివారణ,
భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, పనిచేసే ఫ్యాక్టరీలో కానీ, ఆఫీసుల్లో కానీ, వీళ్ళందరూ ఒకరికొకరు బాగా క్లోజ్గా ఉంటారు. క్లోజ్గా ఉన్నప్పుడు వీళ్ళని విడదీస్తారు. వీళ్ళందరికీ ఒకటే మార్గం, ఈ మంత్రమే మార్గం. ఈ మంత్రము ఎందుకంటే మేము దీనికి ఏ వీడియో క్లియర్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అంత పూర్తిగా చెప్పాలంటే కనీసం 20 నిమిషాలు ఉంటుంది. ఇక మనకి యూట్యూబ్లో వచ్చేది 5 నిమిషాలు 7 నిమిషాలు. కానీ నేను క్లియర్గా కొన్నైనా కొంచెం క్లారిటీకి చెప్పాలి వీళ్ళ, కానీ నేను 10 నిమిషాలు చేస్తున్నాను. దాన్ని కూడా ఫస్ట్లో 1 నిమిషం చూసి లాస్ట్లో 1 నిమిషం చూస్తారు, మధ్యలో అంతా తుస్సను వదిలేస్తున్నారు. ఇంక నేను చెప్పే ఉపయోగం ఏముంది? మీకు అర్థం కావాలనే కదా నేను చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, పూర్తిగా చూడండి. ఈ మంత్రము విద్వేషణ ప్రయోగం అంటే తగులు పెడతారు కదా భార్యాభర్తలు, వాళ్ళకు ఒకరికంటే ఒకరు పడకూడదు. స్నేహితులు వాళ్ళు ఒకరికంటే ఒకరు పడకూడదు. కుటుంబ సభ్యులు వాళ్ళు ఒకరంటే ఒకరు పడకూడదు. ఎప్పుడు తనుకొని ఏడుస్తూ సస్తా ఉండాలి, మనం నవ్వుతూ ఉండాలా. ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళని విడగొట్టాలా, వాళ్ళకి విరోధం పడాలా. ఇంక ఈ విధంగా ఎక్కడ ఆఫీసులో పనిచేస్తుంటే ఒక పైన బాస్తో కింద మామూలుగా ఎలపర్లాగా పనిచేసేవాళ్ళు క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరిని విడగొట్టాలా. ఈ విధంగా ప్లాన్లు చేసి చెడగొడుతుంటారు. జరుగుతున్న విషయాలు ఇవి. కొన్ని విషయాలు నా విషయం వల్ల కూడా జరిగినాయి. దీనితో పాటు నాకు కొన్ని ఫోన్లు కూడా వచ్చినాయి. ఉన్న విషయం చెప్తున్నారు, మంచిగానే ఉన్నాయి, మేము చేస్తున్నాం కూడా, రిజల్ట్ వస్తున్నాయి సార్ అన్న. ఇది నేను 3 రోజుల ముందు చేయాల్సిన వీడియో. ఇది 3-4 రోజుల ముందు చేసినట్లయితే నాకు అందరికీ ఉపయోగపడేది. కానీ నేను చేయలేకపోయాను. రేపు గురువారం కనుక మీరు పండగ రోజున సాయంత్రం 10 గంటల తర్వాత అయినా 10,000 జపం పూర్తి చేసే ప్రయత్నం చేయండి. 10,000 అయిన తర్వాత 108 సార్లు జపం చేసుకుంటే సరిపోతుంది. దీనికి తంత్రము ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మంత్రం చెప్తాను. రాజమాతాంగి మంత్రం ఇది. ఇలాంటి కొంతమంది డైరెక్ట్గా ఇవ్వద్దు అని అంటున్నారు, కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. తప్పట్లేదు, ఇబ్బంది పడుతుంటే చూడలేము కదా. మన కళ్ళ ముందు అంతా మంచిగా ఉంటే మనం కూడా సైలెంట్గా ఉంటాం. మన కళ్ళ ముందు అంతా చెడు జరుగుతుంది, ఆ చెడులో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఆ చెడు నుంచి బయటకు లాగాలంటే, వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళని బయట మనం చూడాలంటే ఇంకా ఈ మంత్రం ఇవ్వట తప్పట్లేదు. కనుక ఈ మంత్రం ఇవ్వకూడదు, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇస్తున్నాను. ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం హ్రీం క్లీం హుం మాతాంగ్యై పట్. ఓం హ్రీం క్లీం హుం మాతాంగ్యై పట్. ఓం హ్రీం క్లీం హుం మాతాంగ్యై పట్. ఈ మంత్రాన్ని ఇది మంత్రము 10,000కి. అయ్యేటట్లు చూడండి. తర్వాత అవసరం వచ్చినప్పుడు 108 సార్లు. ఇక్కడ తంత్రం వచ్చి 5 రూపాయి బిళ్ళలు, ఏదైనా సరే 5 ఉండాలి. 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, ఏ అయినా సరే 5 ఉండాలి. రూపాయి బిళ్ళ అయినా సరే, రూపాయి బిళ్ళ కానించి 10 రూపాయల బిళ్ళ వరకు. 1 రూపాయి బిళ్ళ, 1 రూపాయి లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయలు లేదా 10 రూపాయల బిళ్ళ 5 ఉండాలి. 5 నిమ్మకాయలు, 5 నిమ్మకాయలు తీసుకోండి. తెల్ల ఆవాలు 100 గ్రాములు తీసుకోండి. 5 పసుపు కొమ్ములు తీసుకోండి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో ఉంచి మీరు పూజ చేయండి. అమ్మవారి దగ్గర ఉంచి, దుర్గమ్మ దగ్గర ఉంచి, రాజమాతాంగి పేరు చెప్పుకొని మీరు అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. ఉంచి మీరు ఈ మంత్రాన్ని 10,000 అయిపోయిన తర్వాత మీరు వీటన్నిటికీ
నేను చెప్పిన వస్తువులకి 108 సార్లు అభిమంత్రించండి. 108 సార్లు అభిమంత్రించి తర్వాత పసుపు కొమ్ములు చెప్పాను. పసుపు కొమ్ములు పౌడర్ చేసి మీరు స్నానం చేస్తున్న నీటిలో రోజు 3 చిటికలు వేసుకొని స్నానం చేయండి. తెల్లవాళ్ళు చెప్పాను. మీకు ఎవరైతే విద్వేషం ప్రయోగం జరిగి ఇబ్బంది పడుతున్నా, మాతో ఎవరు మాట్లాడట్లేదు, అందరూ మాతో విరోధిగా ఉంటున్నారు, మా బంధువులే మాతో మాట్లాడలేదు అనుకుంటారో వాళ్ళు మాత్రము ఇంటి చుట్టూ జల్లుకోండి. విద్వేషణ ప్రయోగం జరుగుంటే తెల్లవాళ్ళు నల్లగా మారుతాయి. నిమ్మకాయలో రసం అది కట్ చేసి జ్యూస్ చేసుకొని ఇంట్లో వాళ్ళు తాగండి. డబ్బులు రూపాయి బిళ్ళలు చెప్పాను. రూపాయి కాయిన్స్ మీరు ఏం చేస్తారంటే గుడి దగ్గర కానీ ఎవరికైనా కానీ ఒక 5కి 5 కాయిన్స్ ఇవ్వండి. అది తంత్రము మంత్రము 2 చెప్పాను. ఈ విధంగా చేసుకొని మీకు ఉన్న విద్వేషణ ప్రయోగాన్ని నివారించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై వారాహిదేవి.